రైట్. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట కొనే నాతుడు కరువయ్యడం మొత్తానికి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి. మొత్తానికి కళ్ళల్లో కావచ్చు ఏదైతే తడిసిరి ధాన్యం కూడా తడిసినటువంటి సందర్భం చూసినాం. మొత్తానికి ఏదైతే కొన్ని చోట్ల అయితే మొన్నటి వరకు మనం చూసాం తడిసిపోయినటువంటి ధాన్యం కావచ్చు, ఏదైతే వరి కావచ్చు, మొక్క కావచ్చు, మొత్తానికి ఏదైతే మొలకలు వచ్చిన సందర్భం కూడా చూసినాం. మొత్తానికి ఏదైతే ధాన్యం కొనలేని పరిస్థితి నెలకొంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ఇటు వరంగల్ నుంచి రవికాంత్, అలాగే కరీంనగర్ నుంచి వేణుగోపాల్, అలాగే నిజామాబాద్ నుంచి రవీందర్, ముగ్గురు కూడా లైవ్ ద్వారా తాజా అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ నుంచి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవికాంత్ నుంచి. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాల వ్యాప్తంగా పంటకు సంబంధించి రైతులకు సంబంధించి పంట ఆల్రెడీ తీసుకొచ్చారు, ఏదైతే గోడౌన్లలో పెట్టారు, కొనే పరిస్థితి ఉందా అసలు? ఏదైతే వారికి ఇస్తున్నటువంటి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి కూడా ఉందా అసలు, లేదా? ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం పూర్తి స్థాయిలో ఈ వానాకాలం సీజన్లో, అంటే మొదటగా ఇటు యాసంగి సీజన్కి సంబంధించి కూడా ఆ బోనస్ అందనటువంటి సందర్భంగా కనిపించింది. యాసంగి సీజన్లో పంట పండించిన రైతు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీరు అందనటువంటి సందర్భాన్ని అనేక మంది రైతులు చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. యాసంగి సీజన్కి సంబంధించి ఇటు జనగామ ప్రాంతం మనం చూసినట్టయితే పశువులకు ఆ వరి కావచ్చు, ఇతర పంటలన్నింటినీ కూడా వదిలివేయాల్సినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా జనగామ లాంటి ప్రాంతంలో మనం చూసాము. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లాలకు సంబంధించి కూడా రైతాంగా వ్యవసాయానికి నీరందించని సందర్భమే కనిపించింది. పౌని కష్టాలు అనుభవించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆరుగాలం పండించినటువంటి పంటను ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు, ధాన్యపు కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే సకాలంలో కొనుగోలు చేయక యాసంగి సీజన్లో అకాల వర్షాలు, వడగండ్ల వానకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ చేతికి అందినటువంటి ఆ కొంత ధాన్యాన్నైనా ప్రభుత్వానికి విక్రయిస్తే బోనస్ వస్తుందని రైతాంగం అంతా కూడా ఆశపడ్డారు. అయితే ఆ రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా బోనస్ యాసంగి సీజన్లో అందించినటువంటి సందర్భమే కనిపించింది. ఇక వానాకాల సీజన్కి కూడా బోనస్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అది అందుతుందా అంటే పూర్తిగా ఇప్పటికైతే ఒక ప్రశ్నార్థకంగానే మారినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అకాల వర్షాలు, అంతకుముందు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 20 నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగినట్లుగా మనకు వివిధ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించిన సమాచారం ద్వారా మనకు అర్థమవుతోంది. లెక్కలకు మాత్రం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తేమ శాతం 17 రావడానికి రైతాంగం తిప్పలు పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఆ తేమ శాతం వచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయడానికి పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మనం ఎక్కడికక్కడ రైతాంగం దగ్గరికి వెళ్ళినప్పుడు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల రవికాంత్, కొందరు మంత్రులేమో ఆల్రెడీ బోనస్ ఇచ్చాము చాలా చోట్ల అని చెప్తున్నారు, అంటే ధాన్యం కూడా కొన్నామంటున్నారు. అసలు ఇప్పటివరకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు, ఎంత మేర ధాన్యం కొన్నారు, దానికి సంబంధించి ఏమైనా లెక్కలు ఉన్నాయా? యాసంగికి సంబంధించిన బోనసే మనం చూసినట్టయితే ములుగు జిల్లాలో ఒక 17 కోట్ల వరకు రైతాంగానికి ఇప్పటికీ కూడా బోనస్ అందించాల్సినటువంటి సందర్భం ఉంది. ఆ రైతాంగానికి పూర్తిగా ఎగవేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇక లెక్కల వారీగా మనం కూడా చూసినట్టయితే ఇటు హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే 7,472 మంది రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన 2,99,999 మెట్రిక్ టన్నుల ఏదైతే క్వింటాళ్ళ ధాన్యాన్ని సన్నవడ్లకు సంబంధించి కొనుగోలు చేసింది. అంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అయితే దాట వేసిన వాళ్ళకి సంబంధించి ఇవాళ ఇస్తాం, రేపిస్తాం అలా మాటలు చెప్తూ దాట వేస్తూ రైతాంగాన్ని అయితే ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే 14.9 కోట్ల బోనస్ ఇప్పటికీ రావాల్సినటువంటి సందర్భం ఉంది. వానాకాలం సీజన్లో రైతాంగం ఆ బోనస్ మీద ఆశలు వదులుకున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా
సకాలంలో మా ధాన్యం కొంటే సరిపోతుందన్నటువంటి అంశమే మనం టీ న్యూస్గా ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్ళినా కూడా మా ఆవేదన రైతాంగం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం ఏదైతే ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. రైతాంగానికి సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కల్పించాల్సి ఉంటుంది, ఒక టెంట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది, మాస్టర్ రావడానికి సంబంధించినటువంటి ఆ మిషనరీ అందించాల్సి ఉంటుంది. పూర్తిగా తూర్పార పట్టేటువంటి వడ్లకు సంబంధించి ఆ మిషన్స్ కావచ్చు, అలాంటి పరికరాలు అక్కడ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. టార్పాలిన్లు లేక ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలతో మోంతా తుఫాను కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు. వడ్లు కొట్టుకుపోయినటువంటి సందర్భం కనిపించింది. మొలకలెత్తిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతాంగం ఇప్పటికి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రంగు మారేటువంటి ప్రమాదం కూడా రైతులకు సంబంధించి కనిపిస్తూ ఉంది. ఇటీవల మనం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10 రోజులు అవుతా ఉందని కొంతమంది రైతులు, 15 రోజులు అవుతా ఉందని కొంతమంది రైతులు అయితే 20 రోజుల నుంచి కుప్పలుగా పోసి పొద్దున 6 గంటలకు ఇండ్ల నుంచి లేచి వచ్చి ఆ కుటుంబం అంతా కూడా ఆ ధాన్యాన్ని నిరపుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పలు పడితే ఆ మాస్టర్ అనేది ఏదైతే ప్రభుత్వం పెట్టినటువంటి కండిషన్స్ కావచ్చు, నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం వచ్చినప్పటికీ కూడా కొనుగోలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు చలికాలం కావడంతో తేమ శాతం మళ్ళీ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కోతలు కోసిన తర్వాత సరిగ్గా 48 గంటలు సరిపోతుంది, కొన్నిసార్లు 72, అంటే 3 రోజుల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాస్టర్ వచ్చే అవకాశం ఉన్నా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా మిల్లులు అలాట్ చేయక కూడా రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మిల్లులు అలాట్ చేయలేదు. మళ్ళీ వర్షాలు ఒకవేళ వచ్చినటువంటి పరిస్థితుల్లో కనీస సౌకర్యాలు లేవు, టార్పాలిన్లు అందుబాటులో లేవు. మేము కుప్పలుగా పోసిన తర్వాత 3-4 రోజుల్లో లారీలు వచ్చి మిల్లులను అలాట్ చేసి ఆ ధాన్యాన్ని తీసుకుంటే మాకెంతో కొంత లాభం జరుగుతుంది. లాభం జరగకపోయినా మేము పెట్టినటువంటి పెట్టుబడి అయితే నష్టం జరగకపోయే అవకాశం ఉంటుందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వానాకాల సీజన్లో రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ యూరియా కోసం బారులు తీరినటువంటి క్యూ లైన్లు ప్రతి సొసైటీ దగ్గర మనం స్పష్టంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసాము. అంటే అలాంటి పరిస్థితుల్లో సకాలంలో యూరియా అందక దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. అంటే సగానికి సగం దిగుబడి తగ్గిపోయినటువంటి సందర్భము. మరోవైపు మోంతా తుఫాన్ ప్రభావం, ఆగస్టులో కురిసినటువంటి అధిక వర్షాల ప్రభావంతో పూర్తిగా ఏదైతే చేతికొచ్చేటువంటి పంటంతా కూడా నేల రాలినటువంటి సందర్భం మనం చూసాము. ఈ క్రమంలో ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు కూడా రైతుకు పెనుభారంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతాంగం అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుమారు ఒక 150 నుంచి 200 కోట్ల వరకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యాసంగి బోనసే ఇంకా రావాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రైతులు కూడా ఆ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వానాకాలానికి సంబంధించినటువంటి బోనస్ కూడా ప్రతి క్వింటాకు 500 ఇవ్వాలని, సకాలంలో కొనుగోలు చేయాలని రైతులు అయితే తమ మీరు అందుబాటులో